వైభవోత్సవంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి రావడం జరిగింది. దసరా శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం సందర్భంగా నియోజకవర్గంలో పలు దేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వేకువజాము నుండే సుప్రభాత సేవ, అష్టోత్తరం, అర్చనలు, అమ్మవార్ల మూల విరాట్లకు పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చనలో వేద పారాయణ, కలశ స్థాపన, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు నేడు బాలా త్రిపుర సుందరి దేవిగా, రజిత కవచాకృత దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 9 రోజుల పాటు విశేషంగా 9 అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. కూటమి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అమ్మవారి దేవాలయాలను దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గ్రామంలో వేయించేసిన శ్రీ సుఖశ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి అత్యంత ప్రశస్తమైన దేవాలయంగా చెప్పబడింది. ఈ పశ్చిమ కృష్ణా తీరంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం స్వయంభూమూర్తిగా వెలసిల్లుతున్నారు. ఉన్నటువంటి అమ్మవారు అత్యంత ప్రశస్తమైనటువంటి సుఖశ్యామలాంబ మాతగా భక్తుల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ విశేషంగా అమ్మవారు దీవెనలిస్తున్నారు. ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఈ కనకదుర్గా భవానీ అమ్మవారి ఇంద్రకిరాద్రి క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ నందిగామ గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి సుఖశ్యామలాంబ శ్రీచక్ర నవావరణార్చనలో అత్యంత ప్రశస్తమైన దేవతగా చెప్పబడుతున్నారు. అటువంటి శ్యామలాంబ తల్లి ప్రతిష్టాపన జరిగి సుమారుగా 350 సంవత్సరాల కనుక నేటికి కూడా అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నారు. అందులో భాగంగా ఈ 10 రోజులు అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు, దశాయుధ కుంకుమార్చనలు, ప్రదోషకాలం ముందు నీరాజన మంత్రపుష్ప తీర్థ ప్రసాద వినియోగ సేవలు, అలాగే విజయదశమి నాడు ఆరువేట మండపం ముందు విశేషంగా అమ్మవారికి సేవా కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా అత్యంత ప్రశస్తమైనటువంటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరి ఎక్కడా లేనటువంటి ఈ యొక్క సుఖశ్యామలాంబ అమ్మవారిని సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాము. మందకృష్ణ మాదిగా ఆసక్తికర వ్యాఖ్యలు